హల్లెలూయా. మరి ఎంతమంది నిన్న రాత్రి వర్తమానం విన్నారో నాకు తెలియదు. విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వినకపోతే ఖచ్చితంగా వినండి రాత్రి వర్తమానం. అలాగే ఫస్ట్ సర్వీస్ విన్నారు. ఫస్ట్ సర్వీస్లో అందించబడిన వర్తమానం కూడా తప్పనిసరిగా వినండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. నూట 8వ కీర్తనే, ఇందా మీరు చదువుకున్న కీర్తనే, మొదటి వచనం చదువుదాం. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నా హృదయము 2 మైక్స్ పెట్టండి. ఒకటే పెట్టండి, 2 పెట్టండి. ఎవరు తీస్తారో చదువుతారు. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. గమనించండి, చాలామంది పాడతారు కానీ ఎందుకు పాడుతున్నారో వాళ్ళకే తెలియదు. చాలామంది గురించి చెప్తున్నాను నేను. కానీ ఇక్కడ పాడటము అనేది కేవలం పెదవుల నుంచి వస్తుంది కాదు, లేకపోతే స్వరాన్ని చూపించుకోవడానికి పాడటం కాదు, ఘనత కోసం పేరు కోసం పాడటం కాదు. హృదయములో ఉన్న ఆ సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా పాడటం. ఈరోజు దేవుడు మన అందరి నుంచి కూడా ఆశిస్తుంది ఏంటి అని చెప్పనంటే, దేవుణ్ణి ఆ విధంగా స్తుతించాలి. ఏదో పైపైన పెదవులతో స్తుతించటం కాదు, అలవాటుగా స్తుతించటం కాదు, ఆచారంగా స్తుతించటం కాదు. కానీ మనందరం కూడా మన హృదయంలో నిండుకొనిన సంతోషాన్ని బట్టి ఆ సంతోషం మనల్ని ప్రభువుని స్తుతించడానికి ప్రేరేపించగలగాలి. నిజమైన సంతోషం హృదయంలో లేనప్పుడు మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కానివ్వండి, మన హృదయంలో నుండి వచ్చే లేకపోతే మన నోటి నుండి వచ్చే పాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలము వేషధారణతో కూడినవిగా ఉంటాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే నా హృదయము నిబ్బరముగా ఉన్నది అనే మాటతో మొదలైంది. నా హృదయం నిబ్బరముగా ఉంది, నా హృదయం ధైర్యముగా ఉంది. ఈరోజు చాలామంది ధైర్యాన్ని కోల్పోతున్నారు మన రాష్ట్రంలో. దేనికి కోల్పోతున్నారు? దేన్ని బట్టి కోల్పోతున్నారు? ఏమన్నా జరిగిపోద్దేమో, ఏమన్నా చేసేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు, అపోహలు, ఇలాంటి భయాలు చాలామందికి ఉన్నాయి. ఇంకొంతమంది వాళ్ళకున్న అప్పులను బట్టి భయము, ఆందోళన. ఎవరన్నా వచ్చేస్తారే మా మీదకి, ఏమన్నా చేసేస్తారే మమ్మల్ని, మా బ్రతుకుని బజారుకి ఈడుస్తారేమో. మరికొంతమంది వాళ్ళకున్న భవిష్యత్తును బట్టి భయపడుతూ ఉంటారు. మా భవిష్యత్తు ఎలాగుంటుందో, మా బిడ్డల భవిష్యత్తు ఎలాగుంటుందో, మా కుటుంబ భవిష్యత్తు ఎలాగుంటుందో, మా ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుందో అని చెప్పినని భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అనేక మంది అనేక కారణాల చేత భయపడుతూ ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. కొంతకాలం క్రితం ఒక న్యూస్ వచ్చింది. అంటే నేను ఒక ప్రేయర్ గ్రూప్లో మెంబర్ని విజయవాడలో. సో మిషనరీస్కి సంబంధించిన కొన్ని వార్తలు నాకు వస్తూ ఉంటాయి. అలాగా నాకు తెలిసిన ఒక తమ్ముడు గోల్డ్ మెడలిస్ట్ పీజీలో. ఆ తమ్ముడు నార్త్లో ఉన్న ఒక రాష్ట్రంలో మిషనరీగా వెళ్ళాడు. కొంతకాలంగా అక్కడ పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఎరగని ప్రాంతంలో, కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో, భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, మరి అలాంటి పరిస్థితుల మధ్యలో అతను పరిచర్య చేస్తూ ఉంటే
అతని గురించిన న్యూస్ వచ్చింది, అతని ఫోటో, తర్వాత కింద న్యూస్, ఆ తర్వాత వీడియో కూడా వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, చేతులు కట్టుకొని ఉన్నాడు, భయపడుతూ కనపడుతున్నాడు. ఏంటి అంటే క్రైస్తవ మిషనరీల్ని అరెస్ట్ చేశారు. క్రైస్తవ మిషనరీని అరెస్ట్ చేసి వాళ్ళని బెయిల్ కూడా దొరకకుండా రకరకాల ప్రదేశాలకి తిప్పుతున్న పరిస్థితి. క్రైస్తవులందరికీ కూడా, అంటే సేవకులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించారు, ప్రార్థన చేశాం, అనేకులు ప్రార్థన చేశారు దేశవ్యాప్తంగా. అందరి ప్రార్థన ఫలితంగా వాళ్ళు బెయిల్ని బట్టి బయటకు వచ్చారు. తర్వాత తమ్ముడు కలిశాడు. కొంతకాలం తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా పరిచయం, నన్ను చాలా ఇష్టపడతారు ఆ అంకుల్ కలిసి, బాబు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని చెప్పన్నారు. ఏంటి అంకుల్ ఎలా ఉన్నాడు తను అని చెప్పానంటే, మళ్ళా వెళ్ళాడు బాబు అని చెప్పాను. నాకు భయం వేసింది, ఆయనకేమో కానీ. ఎక్కడికి వెళ్ళాడు, ఏ ప్రాంతంలో భయపెట్టారో, ఏ ప్రాంతంలో అయితే అపాయం ఉందని చెప్పారో, ఏ ప్రాంతంలో ప్రమాదం ఉందని చెప్పారో, ఏ ప్రాంతంలో క్రీస్తుని ప్రచురించడం, క్రీస్తుని ప్రకటించడము క్లిష్టము కష్టము అని చెప్పి అన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళాడు బాబు అని చెప్పాను. నేను అన్నాను, అంకుల్ ఎలా వెళ్ళాడు, మరి ఇన్ని పరిస్థితుల మధ్యలో ఎలా పంపించారని చెప్పానంటే, ప్రార్థన చేశాం బాబు, దేవుడు సింహాసనాన్ని కదిలిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆ ప్రాంతము చాలా స్ట్రాంగ్ ఏరియా. ఏ ప్రాంతంలో తను పరిచయం చేస్తున్నాడో ఆ ప్రాంతం స్ట్రాంగ్ ఏరియా. ఎలక్షన్స్ వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ఆ ప్రభుత్వం కూలిపోయింది. హల్లెలూయా. షాక్ నేనైతే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ప్రియ సహోదరి, ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల ఆందోళనలు, రకరకాల కారణాల చేత మనల్ని పీడిస్తున్నాయి, మనల్ని బాధిస్తున్నాయి, మనల్ని భయపెడుతున్నాయి, మనల్ని కలవరపెడుతున్నాయి, మనల్ని కంగారు పెడుతున్నాయి. అయితే ఈ కీర్తనకారుడు చెబుతున్నాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. హల్లెలూయా. నా హృదయము నిబ్బరముగా ఉంది. ఎంత నిబ్బరముగా ఉంది అని చెప్పనంటే, ఈ నిబ్బరాన్ని బట్టి నాకు సంతోషం కలిగి ఆ సంతోషంతో నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా, లేకపోతే మీరు ఇంట్లో ఉన్నా సరే, మన నోటి వెంట స్తుతి గీతం ఉండాలండి. 34వ కీర్తన 1వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ మాట చెప్పాలి అంటే అన్ని సమయాల్లో కూడా దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని స్తుతించలేడు. ఎందుకంటే మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎల్లకాలం ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి. రకరకాల పరిస్థితుల ద్వారా మనం వెళుతూ ఉంటాము. ప్రభు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ కీర్తనకారుడు ఏమని చెబుతున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాలి అని చెప్పనంటే, నా హృదయంలో ధైర్యం ఉండాలి. ఎవరిని బట్టి ఆ ధైర్యం? నా డబ్బును బట్టి కాదు నా ధైర్యం, నా చదువును బట్టి కాదు నా ధైర్యం, నా తెలివితేటలను బట్టి కాదు నా ధైర్యం, అధికారులను బట్టి కాదు నా ధైర్యం, రాజకీయ నాయకులను బట్టి కాదు నా ధైర్యం, ప్రభుత్వాన్ని బట్టి కాదు నా ధైర్యం, నాకు వచ్చే బెనిఫిట్స్ని బట్టి కాదు నా ధైర్యం, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను బట్టి కాదు నా ధైర్యం. నా ధైర్యం ఏంటి అంటే ప్రభువు నాకున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈ మాట మనం ధైర్యంగా చెప్పగలమా? ప్రభువు నాకున్నాడు, ప్రభువు నా పక్షాన ఉన్నాడు అని చెప్పనని మనం ధైర్యంగా చెప్పగలమా? పాటలైతే పాడుతున్నాము కానీ ప్రభువు నీ పక్షాన ఉన్నాడనే ధైర్యం నీకుందా? స్తుతిస్తున్నాము కానీ, నోటితోటి ఆరాధిస్తున్నాము కానీ, హృదయంలో నీకు ధైర్యం ఉందా? ప్రభువు నాతో పాటు ఉన్నాడు, ప్రభువు నాతో పాటు ఉన్నాడు. కోవిడ్ టైంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి, ఎన్నో కలవరపరిచే వార్తలు వస్తున్నాయి.
టీవీ పెట్టాలంటే భయం. ఎందు గురించి? అంకె చెప్తూ ఉంటారు. అంకె ఎంతమంది పోయారు ఈరోజు, ఎంతమంది పోయారు, కృష్ణా జిల్లాలో ఎంతమంది పోయారు, విజయవాడలో ఎంతమంది పోయారు, పలానా గుంటూరులో ఎంతమంది పోయారు. ఇవే వార్తలు. టీవీ పెట్టాలంటే భయం. వాటన్నిటి మధ్యలో ప్రభు నేర్పించింది ఏంటి అని చెప్పనంటే, నువ్వు అటుపక్క కాదు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు అని చెప్పనని ప్రభు తలంపు ఇచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన వాక్యము ధైర్యాన్ని కలిగించింది. హల్లెలూయ. ఆయన కృపను బట్టి ఆ కష్టకాలంలో నుండి, ఆ శ్రమకాలంలో నుండి, ఆ మరణకాలంలో నుండి ఈరోజు మనం సజీవులుగా బ్రతుకున్నామండి. హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే కదా ఈ పాట రాసింది. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు. ఎవరు తీశారమ్మా? ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణమునా నూతన ఫలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, స్తుతి పాడుటకే జీవనదాతవు. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. చెబుదామా? ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక,
ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రమాదకరమైన కాలం, మరణకరమైన కాలం. అదే టైంలో నాన్నగారికి కోవిడ్ అటాక్ అయింది ఇంట్లో. ఫస్ట్ మా నాన్నగారు అయితే పక్క రూమ్లో ఉన్నారు, నాకు కాల్ చేసి చెప్తున్నారు, ఇదిగో పలానా డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, పలానా చోట ఇది ఉంది, నేను దాంట్లో నామినీగా పెట్టాను, ఇదిగో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి మా నాన్నగారు చెబుతా ఉన్నారు. వింత ఏంటంటే మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. రెండో రోజు నేను కూడా జాయిన్ అయ్యాను. ఇద్దరం ఒకే ఐసీయూలో ఒకే రూమ్లో, అక్కడ మా నాన్నగారు బెడ్ మీద, ఇక్కడ నేను బెడ్ మీద. మెసేజ్లు వస్తున్నాయి, ఫలానా సేవకుడు పోయాడు, ఆయన పోయాడు, ఈయన పోయాడు, ఏ మెసేజ్లు. కానీ వీటన్నిటి మధ్యలో ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన ధైర్యము ఎవరిని బట్టి అని చెప్పనంటే కేవలం దేవుని బట్టి, ఇంకా దేని బట్టి కాదు. డబ్బును బట్టి, డబ్బునంతకాలం నీ ధైర్యం ఉంటుంది. కానీ డబ్బున్న వాళ్ళు కూడా కోవిడ్ టైంలో విలవిల్లాడారు. ఎందు గురించి? డబ్బు మనిషి ప్రాణాన్ని కాపాడలేదు. చికిత్స చేయడానికి ఒకవేళ ఉపయోగపడుతుందేమో. నాకు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్ చేశారో డాక్టర్, ఆ డాక్టర్ చెప్పిన మాట, వాళ్ళ బావమరిది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ లేక బయట ఆయన క్యూలో ఉన్నారంట, అంటే బెడ్ లేక. ఆయన నాతో చెప్తున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతమంది రాలిపోయారు. డబ్బు కాపాడగలిగిందా? డబ్బును బట్టి కాదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కొంతమంది ప్రభుత్వాలను బట్టి ధైర్యంగా ఉంటారు. అమ్మా మా ప్రభుత్వం వచ్చేసింది, ఇంకేముంది, మా రేట్లు పెరిగిపోయింది. అమ్మయ్య మా ప్రభుత్వం వచ్చేసింది, ఇంకేముంది, మాకు అన్ని ఆఫర్లే. దాన్ని బట్టి సంతోషపడిపోతుంది. ఈరోజు ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాన్ని నువ్వు గౌరవించాలి, ఆ ప్రభుత్వాన్ని బట్టి ప్రార్థన చేయాలి. కానీ విశ్వాసం, నీ ధైర్యం దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల్ని లేవనెత్తేవాడు దేవుడు. ఆయన అవసరతను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరు ఆ స్థానంలో నిలబడాలో దాన్ని సూచించేవాడు, దాన్ని శాసించేవాడు, దాన్ని నిర్ణయించేవాడు, దాన్ని జరిగించేవాడు దేవుడే. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దుఃఖకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. క్రైస్తవుల్లో కూడా ప్రభుత్వాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు గౌరవించి, ఎవరినన్నా గౌరవించవచ్చు, నువ్వు ఎవరినన్నా ఇష్టపడవచ్చు, కానీ ఎవరికి ఫ్యాన్లాగా ఉండకూడదు. అర్థమవుతుందా అండి? మనం ఎవరికి ఫ్యాన్స్ కాదు. అందరినీ గౌరవించాలి మనం, అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి మనం, కానీ దేవుని మీద ఆధారపడాలి. అందుకనే 146వ కీర్తనలో రాయబడిన మాట, నరులను నమ్ముకొనకుడి. చదవండి అమ్మా, చదవండి. తీసేవాళ్ళు చదవండి. రాజుల చేతనను నరుల చేతనను మీకు రక్షణ కలుగదు. చదవండి.
వారిని నమ్ముకొనకుడి. ఇదే వాక్యం చెప్పిన మాట. మీ పైన అధికారులను నియమించిన వాడు దేవుడే. ఆ అధికారాన్ని మీరు లోబడి ఉండండి. హల్లెలూయా. మీ పైన అధికారాన్ని నిర్ణయించిన వాడు దేవుడే. ఆ అధికారానికి లోబడి ఉండండి, కానీ నమ్ముకొనకండి. ఎందుకు నమ్ముకోవద్దంట? చదవండి. ఎందుకు నమ్ముకోవద్దు అంటున్నాడు? అమ్మా, వారి ప్రాణము వెడలిపోవును. అది అందుకు నమ్ముకోవద్దు అంటున్నాడు. ఎవరన్నా మనుషులే, అధికారులైనా మనుషులే, నాయకులైనా మనుషులే, రాజులైనా మనుషులే. మనుషుల పరిస్థితి ఏంటి? మనుషులకి జీవిత కాలం అనేది ఒకటి ఉంది. మనుషులు ఏ రోజు ఉంటారో ఏ రోజు ఉండరో తెలియదు. 2009వ సంవత్సరం అనుకుంటా, రెండోసారి ముఖ్యమంత్రిగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికయ్యారు. చాలా మరి కాంపిటీషన్ మధ్యలో ఆయన విన్ అయినప్పుడు చాలామంది సంబరాలు చేసుకున్నారు. నేను అప్పటికి గుర్గాంలో ఉన్నాను. నేను ఆ టైంలో సడన్గా ఒక న్యూస్, అందరు గుమికూడారు. ఇండియా లెవెల్లో, ఒక స్టేట్ లెవెల్ కదా, ఇండియా లెవెల్లో పెద్ద సంచలనమైన వార్త. ఏంటి అని చెప్పనంటే, రాజశేఖర రెడ్డి గారు కనిపించట్లేదంట. ఆ హెలికాప్టర్ ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదు, క్రాష్ అయింది. ఆయన ఆచూకీ తెలియట్లేదంట. 2-3 రోజులు ఇదే న్యూస్. చాలామంది నమ్ముకున్నారు, చాలామంది ఏడ్చారు. బాడీ దొరికేటప్పటికి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి, మన ధైర్యము రాజులను బట్టి కాదు, మన ధైర్యం నాయకులను బట్టి కాదు, మన ధైర్యం మనుషులను బట్టి కాదు. అందుకనే వాక్యం రాయబడిన మాట, రాజులను నమ్ముకొనకుడి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. కొంతమంది ఇందులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. మళ్ళా ఒకటి నమ్ముకునే వాళ్ళు అయితే, 2 తిట్టుకునేవాళ్ళు. ఇక మామూలుగా తిట్టరు. తిట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? బాగోపోతే బాగలేదని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. కానీ తిట్టాల్సిన అవసరం ఏముంది? దూషించాల్సిన అవసరం ఏముంది? ద్వేషించాల్సిన అవసరం ఏముంది? తింటానే తిట్టేవాళ్ళు ఉన్నారు. నిజం. పథకాలు వెళ్ళిపోతూ ఉంటాయి, మ్యామ్యాము. మళ్ళా ఎవడు డబ్బు ఇస్తున్నాడు? ఈ మాటలు అవసరమా? ఇలాంటి మాటలన్నీ కూడా. ఈరోజు దౌర్భాగ్యం ఎంత దారుణంగా వచ్చింది అని చెప్పనంటే, ద్వేషాలు పెంచుకుంటున్నారు మనుషుల మీద. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కష్టం పెంచుకుంటున్నారు. అది వాళ్ళెవరో ఎలక్ట్ అవ్వడం ఏంటి, వీళ్ళు తన్నుకోవడం ఏంటి? వాళ్ళెవరో నాయకులుగా నియమించబట్టం ఏంటి, వీళ్ళు కొట్టుకోవడం ఏంటి, చంపుకోవడం ఏంటి, గొడవలు పట్టడం ఏంటి, ఆఫీసుల మీద రాళ్ళు వేయడం ఏంటి? ఇదంతా ఏంటి అసలు? అంటే ఎవరిని నమ్ముకుంటున్నాం మనం? ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? దేవుని ఎరగని వారిని గురించి మాట్లాడట్లేదు నేను, ప్రాముఖ్యంగా దేవుని ఎరిగిన వారిని గురించి మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి, స్టేటస్లోకి వచ్చేస్తే ఇక మావాడే కొనేశారు. మరి నిజమేనా? కొనేశారా? మరి ప్రియ సహోదరి, ఎప్పుడు కూడా నీ ఇంటికి ఒక జెండా తగిలించుకో. మాకు నీకు అభిమానం ఉంటే వాళ్ళ నిమిత్తం ప్రార్థించే వాళ్ళు ఎవరైనా సరే, కానీ నీ ఇంటి మీద, నీ ఒంటి మీద పార్టీ జెండాలు కానీ లేకపోతే పార్టీ ముద్ర కానీ ఉండటానికి వీల్లేదు. నీ కోసం ప్రాణం పెట్టింది వాళ్ళు కాదు, నీ కోసం రక్తం చిందించింది వాళ్ళు కాదు, నీకు జీవితాన్ని ఇచ్చింది, జన్మనిచ్చింది, ఆరోగ్యం ఇస్తుంది, ఆయుష్ని ఇస్తుంది వాళ్ళు కాదు. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, అందుకని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, రాజులను నమ్ముకోవద్దు. చదవండి అమ్మా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. దేవుడు ఎందుకు రాజులను నమ్ముకోవద్దన్నాడు చెప్పమంటారా? ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు దానియేలు, ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాడర్లో ఉన్నాడు దానియేలు. అలాంటి పరిస్థితుల మధ్యలో రాజు కూడా ఏమీ చేయలేని ఒక శాసనం వచ్చింది. రాజు ఏదో ఆలోచనలో ఉండి
ఆ శాసనం మీద తన ముద్ర వేయించాడు. ఆ శాసనం ఏంటి అని చెప్పనంటే, ఈ రాజుకు తప్ప మరి ఎవరికి మొక్కడానికి వీల్లేదు, ఈ రాజుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ప్రియ సహోదరి, ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? దానియేలుకి రాజు బాగా క్లోజ్. నిజం, దానియేలుకి రాజు చాలా క్లోజ్. రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దానియేలు రాజుగారి అపాయింట్మెంట్ అడగల. రాజుగారు నువ్వు కాదులే బాబు, ఒక 10 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి, అంటే అలా చూస్తున్నాను నా వైపు, అందు గురించి చెప్పాను నేను. ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి రాజుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, నన్ను రక్షించండి అని చెప్పని వేడుకోవాలా, ఆయన పాదాల మీద పడలా, లేకపోతే కన్నీరు కార్చలా, ఇవన్నీ చేయలా. మరి ఏం చేశాడు? రాజుల మనస్సును సైతం నీటి కాలువల వలె త్రిప్పగలిగిన దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా. తీసారా? ఎవరైనా రిఫరెన్స్ తీసారా? ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. హల్లెలూయా. దానియేలు అనుభవం ఇది. యథాప్రకారంగా అంటే అప్పుడప్పుడు భక్తి కాదు. కొంతమందికి అప్పుడప్పుడు భక్తి వస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు భక్తి, ఇంట్లో వాళ్ళకి బాగోపోతే భక్తి, చాలామంది చదువుకునే వాళ్ళకి పరీక్షలు రాసేటప్పుడు భక్తి. ఏమండి, ఏదైనా కష్టకాలం వస్తే అసలు అప్పుడు భక్తి ఉంటుంది. అసలు ప్రభువా నాకు కానీ బాగు చేస్తే, ప్రభువా నన్ను కనుక సమస్యలను తీసేస్తే నీ మందిరం చుట్టే తిరుగుతానయ్యా, ప్రభువా ప్రతిరోజు మందిరానికి వస్తానయ్యా, ప్రభువా నీ మందిరంలో పరిచర్య చేస్తాను. అసలు ఎన్ని ప్రమాణాలు చేస్తారో రాజకీయ నాయకులు కూడా చేయరు అన్ని ప్రమాణాలు. ఏది ఆ ఒక్కరోజు గట్టెక్కడానికి తగ్గిపోయిన తర్వాత ఉంటుంది. ఒక వారం బాగానే ఉంటారు, ఒక నెల బాగానే ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా కృప కలిగిన దేవుడు అయ్యా, కనికరం కలిగిన దేవుడు అయ్యా, క్షమించయ్యా, ప్రార్థన మారిపోద్ది. ప్రియ సహోదరి, మన భక్తి అలాంటి భక్తిగా కాదు ఉండాల్సింది. దేవునితో అనుబంధము, సంబంధము, సహవాసము అనుదినము, అప్పుడప్పుడు కాదు, అనుదినము ఆయనతో అటువంటి సహవాసం ఉన్నప్పుడు, సంబంధం ఉన్నప్పుడు నువ్వు విస్తారమైన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్న ప్రార్థన చేసిన దేవుడు వెంటనే జవాబిస్తాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు చేసేవాడికి డౌట్, వినపడిందో లేదో అని. నిజం, వినపడిందో లేదో అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటాడు, లోపల బిక్కుమంటూ ఉంటాడు, లోపల అవిశ్వాసంతో బాధపడుతూ ఉంటాడు. కానీ రోజు ప్రార్థన చేసేవాడికి ఈ దిగులు ఉండదు, రోజు ప్రార్థన చేసేవాడికి కలవరం ఉండదు, రోజు ప్రార్థన చేసేవాడికి అనుమానం ఉండదు, రోజు ప్రార్థన చేసేవాడికి భయం ఉండదు. ఎందుకంటే వాడికి తెలుసు, నా ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. నేను అనుదినము సేవిస్తున్న దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఇలాగే బెంగళూరులో నా రూమ్మేట్ ఇలాగే అడిగాడు నన్ను, మిమ్మల్ని చూస్తే నాకు చాలా కష్టంగా ఉంది బ్రదర్, అసలు మీరే ఇన్ని సమస్యల్లో ఉన్నారు, ఎందుకండి అంతసేపు ప్రార్థన చేస్తారు అసలు మీరు? ఏం చేశాడు దేవుడు మీకు? అందరు మిమ్మల్ని అనుకోవడమేగా. అప్పుడు కూడా అంతేలేండి నా పరిస్థితి. అందరు మిమ్మల్ని అనుకోవడమే కదా, అందరు మీ గురించి చెడుగా కదా మాట్లాడుతుంది, మిమ్మల్ని అవమానిస్తున్నారు కదా, ఎందుకండి మీరు ఇంకా దేవునికి ప్రార్థన చేస్తున్నారు? ఏం చేశాడండి? మీకు నష్టమే కదండి కలుగుతుందంతా అని చెప్పి మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది. నేను అన్నాను, ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడు అని చెప్పాను. హల్లెలూయా. నేను మాట్లాడటం ఒక ఎత్తు, ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. నేను మోకరించినప్పుడు నేను అలా ప్రార్థిస్తున్నాను అని చెప్పారంటే ఊరికినే ప్రార్థించట్లా, అటు పక్కన నుంచి కూడా సమాధానం ఉంది. నా కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు, నా బాధను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నాకున్న కలవరాలకి జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, నా పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు.
ఈరోజు మారకపోవచ్చేమో, రేపు మారకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నరుకొళ్ళపాడికి కన్నీటితో వెళ్ళిన సందర్భాలు ఎన్నో. వాక్య పరిచర్య చేయడానికి వెళ్తూ ఉండేవాడిని, కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉండే. ఏమని చెప్పాలి ప్రభువా, నేనే కష్టంలో ఉన్నాను, నేనే బాధలో ఉన్నాను, నేనే ఇబ్బందిలో ఉన్నానని చెప్పనని ఏడ్చుకుంటా వెళ్ళేవాడిని. వాక్యం చదివేవాడిని మధ్యలో. ఆ వాక్యం ద్వారా ప్రభు ఎంతో ధైర్యపరిచేవాడిని. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అప్పుడప్పుడు దేవుణ్ణి కలుసుకోవడం కాదు, అప్పుడప్పుడు వాక్యం చదవడం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు, నిత్యము నిత్యము నిత్యము. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు నీకు మొబైల్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో ఇప్పుడు బాగా అర్థమవుతున్నట్టుంది. మనకి మొబైల్కి ఎంత దూరం ఉందండి? మనకి మొబైల్కి ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది? ఎప్పుడు మనల్ని అంటి పెట్టుకునే కదా ఉంటుంది మన మొబైల్. అసలు ఏమీ చేయకపోయిన ఊరికి నెల నొక్కి చూస్తాం. నిజంగానే మెసేజ్ కూడా రాదు, వచ్చిందేమో. వాక్యం వింటానే ఉంటారు, ఇంకో పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇట్లా పెట్టుకుంటారు. నాకు అప్పుడే అనుమానం వస్తుంది, నేను పక్కకి వెళ్ళి చూస్తాను ఒకసారి, నన్ను చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, దేవుని ప్లేస్ ఈరోజు ఎవరికి వచ్చేసింది? ఫోన్కి వచ్చేసింది. కానీ ఆ ప్లేస్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి సంబంధము, అలాంటి సహవాసము కలిగి ఉంటామో మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుంటావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దానియేలు రాజు దగ్గరికి వెళ్ళలేదు, దానియేలు అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, దానియేలు శత్రువుల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టల. ప్రభువా, వాళ్ళు నాశనం అయిపోవాలి నాయనా. ఎలాంటి శత్రువులు ప్రభు? నీ శక్తి వాళ్ళకేం తెలుసు ప్రభువా? ఏంటి నీ శక్తి వాళ్ళకేం తెలుసు ప్రభువా? శత్రువుల గురించి ప్రార్థన చేయలేదు. అలా అని చెప్పనని రాజు దగ్గరికి వెళ్ళలేదు. అలా అని చెప్పనని భయపడుతూ కూర్చోలేదు, కృంగిపోలేదు. మరేం చేస్తున్నాడు? ఎప్పటిలాగానే ప్రతిరోజు కలుసుకుంటున్నట్లుగానే ఆ రోజు కూడా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలుసుకున్నాడండి. హల్లెలూయా. ఎవరిని కలుసుకున్నాడండి? ఎవరిని కలుసుకున్నాడండి? ఈరోజు ఎంపీ తెలిస్తే అసలు వీళ్ళే ఎంపీలా ఫీల్ అవుతారు. మావాడేనండి, ఎక్కడో ఉంటుంది బీరకాయ చోటు రకం. మనోడేనండి, మనోడు నేను చూసుకుంటానుగా. ఒక ఎమ్మెల్యే తెలిస్తే అసలు వీళ్ళ ఎమ్మెల్యేలా ఫీల్ అవుతారు. ఇక సీఎం తెలిస్తే పట్టుకోలేము వీళ్ళని. ప్రియ సహోదరి, వాళ్ళని బట్టి కాదు మన ధైర్యము, వాళ్ళని శాసించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళని వాడుకునే దేవుడు ఉన్నాడు. తన చిత్తాన్ని తనకు నచ్చినట్లుగా జరిగించే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ప్రకృతిని సైతం శాసించే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరణ శాసనం రద్దు చేయడం రాజు వల్ల కాదు, ఇంకెవరి వల్ల కూడా కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది? సర్వశక్తి కలిగిన దేవుని వల్ల అవుతుంది. కాబట్టి ఎప్పటిలాగానే ఆ శక్తి కలిగిన దేవుని దగ్గర మోకరించి ఏం చేస్తున్నాడు? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఇదేమిటండి? కలవరం మధ్యలో, ఆందోళనల మధ్యలో, కఠినమైన పరిస్థితుల మధ్యలో, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో, క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో 2 పనులు చేస్తున్నాడు దానియేలు. ఒకటి ప్రార్థన, 2 స్తుతి. హల్లెలూయా. ఒకటి ప్రార్థన, 2 స్తుతి. ఈ స్తుతికి గల కారణమేనండి ప్రార్థన. దానియేలు స్తుతించగలిగాడు అని చెప్పనంటే ఆ ప్రార్థన ద్వారా దానియేలు ఏం పొందుకున్నాడు? ధైర్యాన్ని పొందుకున్నాడు. ఈ వారంలో నేను కూడా కొంత అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. చాలా భయాలు, ఆందోళన చుట్టుముట్టేసినాయి. ఈ పరిస్థితులు నేను ఎలా మార్చాలి అని చెప్పని భయపడుతున్నాను. దీన్ని నేను ఎలా ఫేస్ చేయగలను అని చెప్పి భయపడుతున్నాను. నేను ఎవరికి చెప్పగలను అని భయపడుతున్నాను. ఏ విధంగా దీన్ని మార్చగలను అని చెప్పని భయపడుతున్నాను. తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను.
అలా ప్రార్థించిన తర్వాత, చాలాసేపు ప్రార్థించిన తర్వాత నేను ప్రభుతో అడుగుతున్నాను, ప్రభువా నాకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడు ప్రభువా, స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక మాట తెలియపరిచాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ మొర నా దగ్గరికి వచ్చింది, నీ ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. ఆ ఒక్క మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నా ప్రాబ్లమ్స్ తొలగిపోయినాయి అని చెప్పట్లేదు, కానీ ఆ మాట నాకేమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మాట నాకు ధైర్యము. కనిపించే పరిస్థితులు ఆశాజనకంగా ఉండకపోవచ్చు, కనిపించే పరిస్థితులు నిరీక్షణ కలిగించే విధంగా ఉండకపోవచ్చు, కనిపించే పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కనిపించే పరిస్థితులన్నీ కూడా నెగిటివ్గానే కనిపించవచ్చు, కానీ ఆయన మాట శక్తివంతమైనది. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిపోవనేమో, కానీ నా మాట, నా పిల్లల గురించి నాకు ధైర్యం అదేనండి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే నాకున్న ధైర్యం ఏంటి అని చెప్పనంటే, నా దేవుడిని పరిచర్యకు రాకముందే వాగ్దానం చేశాడు, నీ 2 పిల్లల్ని ప్రవక్తలుగా వాడుకుంటానని. హల్లెలూయా. ఒకళ్ళు కాదు, నీకు పుట్టిన సంతానాన్ని తరతరాలు నేను వాడుకుంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ డిఫరెంట్గా కనిపించవచ్చేమో, లేకపోతే ఆ విధమైన మార్పు కనిపించకపోవచ్చేమో, కానీ నా ధైర్యం ఏంటి అంటే ఆనాడు నేను పరిచర్యకు రాబోయే ముందు ప్రభు దగ్గర నేను తీసుకున్న మాట. ఎంతోమంది సేవకుల పిల్లలు నాశనం అయిపోయారు. గమనించండి, సేవకులు సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది సేవకుల ఇల్లును కూల్చే పని చేస్తూ ఉంటాడు. తెలుసా అండి విషయం మీకు? సేవకులు ఎంతోమంది గురించి కన్నీరు కారుస్తూ ఉంటే, ఎంతోమంది గురించి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది వాళ్ళ ఇంటినే నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శత్రువుల్ని ఇంట్లో నుంచే లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సేవకుడు తలెత్తుకోకుండా చేస్తూ ఉంటాడు. ఆ సేవకుని పరిచర్యను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, శాంతవర్ధన్ గారు. మీరు ఎంతమంది ఆ పేరు విన్నారు ఎవరన్నా? శాంతవర్ధన్ గారు, గుంటూరు. మంచి పరిచర్య చేశారు, గొప్ప దైవజనుడు. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారికి ఆయన ట్రాన్స్లేటర్గా కూడా ఉండేవాళ్ళు. సువార్తరాజు గారి తర్వాత శాంతవర్ధన్ గారే ఆయనకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన వాక్యం చెబుతూ ఉంటే బయట కొడుకు పిచ్చి వేషాలు వేస్తూ ఉండేవాడు. అప్పటికి నేను బాంబేలో ఉన్నాను. వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట. తను చెప్పాడు, బ్రదర్ ఇలాగ శాంతవర్ధన్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న పరువు తీసేస్తున్నాడు బ్రదర్. ఆయనేమో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటే కొడుకేమో ఆ పరిచర్యను పాడు చేస్తున్నాడు అని చెప్పినాను. కొంతకాలానికి శాంతవర్ధన్ గారు చనిపోయారు. ఈరోజు ఆ పరిచర్య ఆయన ఉన్నదానికన్నా కూడా అద్భుతమైన పరిచర్యగా లేవనెత్తబడింది. ఏ కొడుకుని గురించి అయితే ఆయన బాధపడ్డాడో, ఏ కొడుకుని గురించి అయితే అందరూ మాటలు మాట్లాడారో, ఆ కొడుకు ఈరోజు బహుబలంగా వాడబడుతున్నాడండి. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన ధైర్యం దేవుని మాట మీద. మన ధైర్యం దేవుని మాట మీదే. మనకు కనిపించే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా కనిపించవచ్చు, మనకు కనిపించే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా కనిపించవచ్చు, మనల్ని నవ్వచ్చు, అవమానించవచ్చు, నానా మాటలు మాట్లాడవచ్చు. మాట ఇచ్చిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే దేవుడు కాదు. అందుకనే వాక్యంలో 146వ కీర్తనలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకంటే ధన్యుడు అతడు, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సమస్తమును సృజించినవాడు. ఆయన ఎన్నడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఎన్నడు మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడండి. 2007వ సంవత్సరంలో నాకు మాట ఇచ్చాడండి ప్రభు. 2007 2008 నాకు మాట ఇచ్చాడండి ప్రభు. ఏమనో తెలుసా? నీ ప్రతి అవసరత నేను తీరుస్తానని. హల్లెలూయా. 2008వ సంవత్సరంలో ప్రభు నాకు మాట ఇచ్చాడు, నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నీ ప్రతి అవసరత నా ఐశ్వర్యం చొప్పున నేను తీరుస్తాను అని మాట ఇచ్చాడు. ఇది 2024. ఈ రోజు వరకు ప్రభు ఆ మాట నిలబెట్టుకుంటానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు అవసరతలు వచ్చినాయి, అప్పులు చేసే అవసరతలు వచ్చినాయి,
కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి, పరిచర్యకి డబ్బులు అవసరమైనవి. వీటన్నిటిలో కూడా ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితిని ఈ రోజు వరకు కూడా ప్రభు తీసుకురాల. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దానియేలుకి తెలుసు ఆ విషయం. దానియేలుకి తెలుసు ఆ విషయం. తనని మరణం నుంచి రక్షించగలిగిన వాడు, మరణం నుండి తప్పించగలిగిన వాడు, మరణ శాస్త్రం నుండి సైతము విడిపించగలిగిన వాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనికి ధైర్యం కలిగింది. ఆ ధైర్యాన్ని బట్టి సంతోషంతో ఏం చేస్తాడు? ప్రభువుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతిస్తున్నాడో మరి పరిస్థితులు మారిపోయినాయా? ఆ మనుషులు గుంపుగా వచ్చి, అదేంటండి ప్రార్థన చేశాడు కదా, మరి ఇదేంటి? కొన్నిసార్లు నీ ముందు పరిస్థితి ఇలా కనబడతాయి. దానియేలేమో ప్రార్థన చేశాడు, దానియేలేమో ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాడు, దానియేలేమో ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? వ్యతిరేకంగా వచ్చేసినాయి. ప్రార్థన చేసి బయటికి రాగానే గుంపుగా వచ్చారంటండి జనము. వచ్చి ఏం చేశారంట? దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? రాజుని అడుగుతున్నారు వీళ్ళు. మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని ధిక్కరింపజాలలేరను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి ఏంటంట? ఎందుకని? నేను కూడా ఏమీ చేయలేను. చేతులు ఎత్తేసాడు రాజు. దానియేలు అంటే చాలా ఇష్టం రాజుకి. అతి సమీపస్తుడు, అతి సన్నిహితుడు రాజుకి దానియేలు. అయినప్పుడు కూడా రాజు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి రాజు వ్యాకుల పడ్డాడంట. దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నదికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును వ్యర్థపరచ జాలడు. ఇది మాదీయులకును పారసీకులకును తమరు తెలుసుకొనవలెనని అంతటి రాజు ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలలో చూసారా అండి? రాజు ప్రయత్నించిన పనిగాల. అందుకనే దేవుడు చెప్తున్నాడు, రాజులను నమ్ముకోవద్దు. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఆ నాయకులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, ఆ రాజులు మంచోళ్ళు అయి ఉండొచ్చు, అధికారులు మంచోళ్ళే అయి ఉండొచ్చు. అయినప్పుడు కూడా సహాయము చేయలేని నిస్సహాయతలో ఉండొచ్చు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు ఆధారపడవలసింది, ఆశ పెట్టుకోవాల్సింది వాళ్ళ మీద కాదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని చెప్పని వాక్యం రాయబడింది. దానియేలు ముందంతా కూడా అంత నెగిటివ్గానే కనపడుతుంది, అంత వ్యతిరేకంగానే కనపడుతుంది. ఎక్కడా కూడా దేవుడు విడిపిస్తున్నట్టు కానీ రక్షిస్తున్నట్టు కానీ ఎక్కడా కనిపించట్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఇలాంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయా?
నువ్వు ప్రార్థన చేసిన ప్రతికూలతలు కనిపిస్తున్నాయా? నువ్వు ప్రార్థన చేసిన వ్యతిరేకతలు కనిపిస్తున్నాయా? నువ్వు ప్రార్థన చేసిన శ్రమలే కనబడుతున్నాయా? నీవు ప్రార్థన చేసిన ఎక్కడా కూడా నీకు ఆశాజనకరమైన పరిస్థితులు కనిపించట్లేదా? అయితే గుర్తుపెట్టుకో, ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ముందు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారుతున్నాయి అని చెప్పనంటే, ఆ ప్రతికూలతల మధ్యలో అనుకూలతను సృష్టించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితులు అయితే వ్యతిరేకంగా ఉన్నాయో అవే పరిస్థితులను వాడుకొని అద్భుతాలు చేసి ఆయన నామాన్ని ఘనపరుచుకోబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దానియేలు చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకమైనవే. అతన్ని తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్ల, ఆ రోజంతా రాత్రి రాజుకు నిద్ర పట్ల, ఎంటర్టైన్మెంట్ లేదు, అన్నీ ఆపేశాడు. ఎందుకంటే హృదయంలో అంత దుఃఖము, కలవరము. దానియేలు అతనికి ఒక ఆస్తి లాంటి వాడు, తన ఆస్థానములో ఒక అద్భుతమైన వ్యక్తి. దానియేలు ఇలాంటి వాడిని పోగొట్టుకోవడం అంటే ఎంత దుఃఖకరమైన విషయం. రాజు ఎంతో దుఃఖపడతాడు. ఎప్పుడోదయం అవుద్దా, ఎప్పుడోదయం అవుద్దా, ఎప్పుడోదయం అవుద్దా, ఎప్పుడోదయం అవుద్దా అని వెయిట్ చేశాడు. ఉదయము అవుతూ ఉండగానే తెల్లవారుజామున ఉదయము వరకు నాకు అనిపిస్తుంది ఒకవేళ దేవుడు దానియేలు సేవిస్తున్న దేవుని వైపు చూశాడేమో. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, దానియేలు ఆ రాజు ఏమని అడిగాడు తెలుసా? నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడతాం కదా ఒక పాట, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. 2-4 యెహోవా స్పీడ్ పెట్టమ్మా. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులలో ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును.
జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు, యెహోవా జీవము గల బహుగా స్తుతులకు అర్హుడ నీవే, అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? అన్యజనులలో ఆయన నామాన్ని మహింపరుచుకునేవాడు. దేవుడు ఉద్దేశపూర్వకముగా ఈ పరిస్థితిని దానియేలు జీవితంలో అనుమతించాడు. ఆ తెల్లవారుతూ ఉండగానే పెందల కడనే ఆ రాజు లేచి దానియేలుని గురించి వాకబు చేసినప్పుడు, నీ దేవుడు రక్షింపగలిగనా అని చెప్పన్నప్పుడు దానియేలు వెంటనే స్పందిస్తున్నాడు, రాజా, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి ఏమిటంట? నేను నా దేవుని దృష్టికి, ఇది ప్రాముఖ్యమండి, నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక, నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి, ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను, వాటి నోళ్లను మూయించాను. హల్లెలూయా. ఏమండి, దానియేలు ప్రార్థన చేశాడు, కరెక్టే. ఆ ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం, ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు దానియేలు పక్షాన్ని నిలబట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన్ని బట్టి మన ధైర్యము, ఆయన బట్టి మన నిబ్బరము, ఆయన్ని బట్టి మన సంతోషము, కరెక్టే. ఇవన్నీ కూడా ఆయన్ని బట్టి ఇవన్నీ మనకు ఉండాలి అని చెప్పనంటే ఆయన దృష్టికి మనం నిర్దోషులుగా జీవించాలి. ఆయన దృష్టికి నిర్దోషముగా మనము జీవించినట్లుగా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల, మన యందు దోషారోపణ చేయని మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అది దేవుని ఎదుట ఏమొస్తుందండి? ధైర్యము గలవారమగుదుము. ధైర్యం. హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎప్పుడు తెలుసా? నాలో యథార్థత ఉన్నప్పుడు. నా ప్రార్థన దేవుడు వింటున్నాడని చెప్పగలుగుతా ఎప్పుడు తెలుసా? ఆయన దృష్టికి నేను అవిధేయమైంది నేను చేయట్లేదు. దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు ఎప్పుడు తెలుసా? ఆ మాటను ఎప్పుడు చెప్పగలవో తెలుసా? దేవుని దృష్టికి అనుకూలమైంది చేసే విషయంలో నేను జాగ్రత్తగా ఉన్నాను. ప్రియ సహోదర, ప్రియ సహోదరుని, జాగ్రత్తగా ఉంటున్నావా? కొంతమంది చిన్నదే కదా, ఇదే కదా, అదే కదా, వాళ్ళందరూ చేయట్లేదా, వీళ్ళందరూ చేయట్లేదా, వాళ్ళ మొఖాలు వీళ్ళ మొఖాలు చూస్తారండి. వాళ్ళు కాదు కదా మనకు తోడుగా ఉండేది, వాళ్ళు కాదు కదా మనకు సహాయం చేసేది, వాళ్ళు కాదు కదా మన పక్షం నిలబడేది, వాళ్ళు కాదు కదా మన తరపున పోరాటం చేసేది. ఎవరు పోరాటం చేయాలండి? దేవుడు పోరాటం చేయాలి. ఆయన పోరాటం చేయాలంటే ఆయన దృష్టికి నిర్దోషముగా ఉండే విషయంలో జాగ్రత్త పడాలి. నీ భర్తతో అసమాధానముగా ఉంటే సమాధాన పడుతున్నావా? నీ భార్యతో అసమాధానంగా ఉంటే సమాధాన పడుతున్నావా? సమాధాన పడటం అంటే పళ్ళేసుకొని ఈ అంటం కాదు, వింటున్నారా?
చాలామంది అలా అనుకుంటారు. నవ్వమాకండి. మీ భర్తతోనో మీ భార్యతోనో మీరు సమాధానం పడుతున్నప్పుడు ఒక స్మైల్ ఇచ్చే ఊరుకోవడం కాదు, నువ్వు ఏం చేసావో యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ అడుగు. నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడావో దాన్ని ఒప్పుకొని క్షమాపణ అడుగు. నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడావో ఒప్పుకొని క్షమాపణ అడుగు. కొంతమంది ప్రిస్టేజ్, భర్తలకి ప్రిస్టేజే, భార్యలకి ప్రిస్టేజే. సహోదరు ప్రిస్టేజ్లు పెట్టుకుంటే కుదరదు. దేవుని ముందు నిలబడాలి అని చెప్పనంటే ఈ ప్రిస్టేజ్లు తీసి అవతల పడేయాలి. ఈ ప్రిస్టేజ్లు తీసి పక్కన పెట్టేసి సరి చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండినట్లుగా మనం ఏం చేయాలి? నిర్దోషిగా కనబడే ప్రయత్నం చేయాలి. సహోదర ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం? ఆ ప్రయత్నం చేస్తున్నామా? మన కుటుంబ సభ్యులతో, మన బంధువులతో, మన స్నేహితులతో, భర్తతో లేదా భార్యతో మనము సమాధాన పట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? సమాధాన పట్టడానికి సిద్ధంగా లేకపోతే వదిలేసాయి. ఇక టచ్ చేయమా, కదిలించుకోవద్దు, ప్రార్థన మాత్రమే చేయి. కానీ నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? ప్రియ సహోదరి, దేవుని ముందుకు వెళ్ళడానికి ఇది చాలా అవసరం. మీలో ఎంతమంది కుటుంబాలను అడుగుతున్నాను, ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? చేతులు చూపించండి. ఎవరితో చేస్తారమ్మా మీరు ఒక్కళ్ళు కదా. నేను అంటుంది కుటుంబంగా. కిరణ్ ఇక్కడ ఉంటున్నాడు కదా. కుటుంబంగా ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? మిగతా వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి, కాదని చెప్పి అనట్లేదు. కానీ కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మీ కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే, మీ కుటుంబంలో నెమ్మది ఉండాలి అంటే, మీ కుటుంబంలో దేవుని ఇంటర్వెన్షన్ ఉండాలి అని చెప్పనంటే మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. భర్తతో గొడవైంది, కొంతమంది అత్తెలివిగలిగిన భార్యలు అంటారు, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటానులే. ఏమన్నా తను నవ్వుకుంటున్నావు నువ్వు? అలా ఎవరైనా అన్నారా? సారం ఎప్పుడన్నా అందా? నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకోండి. ఏంటి వీళ్ళు చేసే ప్రార్థన? అసలు దేవుడు వింటాడు వాళ్ళ ప్రార్థన? ఎవరు ప్రార్థన చేస్తావు దేవుని దగ్గరికి వెళ్ళి? నీ భర్తతో సమాధానం పడకుండా ఆయన అంటాడు, మీ ఆయనతో కలిసి రామ్మా నా దగ్గరికి అంటాడు ఆయన, లేదా మీ ఆవిడతో కలిసి రామ్మా అని చెప్పి అంటాడు ఆయన. కొంతమంది తగ్గరు, 2-3 రోజులు అయితే కానీ ఆ లావా చల్లారదనమాట. ఊగిపోతా ఉంటారు. ప్రియ సహోదరి, కుటుంబ ప్రార్థన మంచి మనస్సాక్షిని కలుగు చేస్తుంది. సంఘ ప్రార్థన సంఘంలో ఐక్యతను కలుగు చేస్తుంది. మనం సంఘంగా ప్రార్థన చేస్తున్నాం కదా, ఆదివారాలు కానీ లేకపోతే మధ్య రోజుల్లో కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనందరి మధ్యలో ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ కలిసి ప్రార్థన చేస్తారు అక్కడ ప్రభు ఉంటాడండి. ప్రియ సహోదరి, దానియేలు మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయగలుగుతున్నాడు. మంచి మనస్సాక్షితో చెప్పగలుగుతున్నాడు, రాజా నేను దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, అలాగే నీ దృష్టికి కూడా నేను ఏ తప్పు చేయలేదు. చెప్పగలరా అమ్మ ఈ మాట? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను ధైర్యంగా నువ్వు చెప్పగలవా ఈ మాట? బైబిల్లో దానియేలు కాకుండా ఇంకొక వ్యక్తి చెప్పాడు ఈ స్టేట్మెంట్. చెప్తారు ఎవరో? చాక్లెట్స్ ఉన్నాయా? చూద్దాం ఎవరు చెప్తారు. నిన్ను కాదు చెప్పమంది, యోబు కాదు. దానియేలు కాకుండా ఇంకొక వ్యక్తి ఈ మాట మాట్లాడాడు దేవునితో. కాదు చెప్పారా మీరు ఏమన్నా? ఎవరమ్మా? ఎవరమ్మా? నేను ఇంకొంచెం చెప్తే మీరు చెప్పేస్తారు, అందుకని నేను చెప్పట్లేదు. నేను ఇలాంటి మాటే బైబిల్లో ఇంకొక వ్యక్తి మాత్రమే వాడాడు ఈ మాట. ఎవరు? ఆ దెబ్బకి దేవుడు
ఆ దెబ్బకు అనకూడదులే, ఆ ప్రార్థనకు దేవుడు స్పందించి పరిస్థితులు మార్చేశాడు అతను చేసిన ప్రార్థన. కాదు 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 ఆ లైవ్ చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏంటి కాదు 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 అంటున్నారని చెప్పాను. కాదు ఎవరు ఎవరు ఇదే మాట ఎవరు అనగలిగారు బైబిల్లో? ఎవరు ఎవరు నాయనా? మీ అబ్బాయా? ఎవరు? కాదు 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 చెప్పండి, మీకు తెలిసిన పేర్లని చెప్పండి అమ్మా. కాదు 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 ఇంకా అమ్మా కాదు ఎవరు ఎవరు? లాస్ట్ ఇంకొక 3 ఛాన్సులు. కూర్చో. దానియేలు లాగా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, అదే పదం కాదు, అలాంటి అర్థం వచ్చే పదం. దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను అనే పదాన్ని, అనే ప్రార్థనని ఎవరైనా చేశారా? కాదు. ఎన్నిసార్లు చెప్తారండి ఏలియా ఎలీషా ఏలియా ఎలీషా, ఇటు పక్క అయిపోయింది, అటు పక్కన కొత్త ఏలియా వస్తాడా? ఈ మాట ఎవరన్నా చెప్పారా? అది ఎవరు చెప్పారు? అయితే అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. హల్లెలూయా. హిజ్కియా చేశాడు ఆ ప్రార్థన. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా నీ దృష్టికి నేను ఎలాగ యథార్థంగా ప్రవర్తించానో దయతో జ్ఞాపకం చేసుకో అని ధైర్యంగా ప్రార్థించగలిగాడు. ఇంకా బైబిల్లో మీరు ఎంత ఎతికినా ఎవరు కనపడరు. ఇంకా వాళ్ళ గురించి సాక్ష్యం ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు మాత్రం ఒక్క దానియేలు, ఆ తర్వాత హిజ్కియాను. గమనిస్తున్నారు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, దేవుని ఎదుట మనము మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేయగలం, దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉండగలం, దేవుని దగ్గర నుండి సహాయం పొందుకోవడానికి మనం సిద్ధ మనసు కలిగిన వాళ్ళుగా ఉంటాం. దానియేలు చెబుతున్నాడు, రాజా నేను దేవుని దృష్టికి కానీ నీ దృష్టికి కానీ నేను ఎక్కడా కూడా దోషిగా లేను. నా దేవుడు తన దేవదూతను పంపించి సింహాల నోడను మూయించనని చెప్పి అన్నప్పుడు ఆ రాజు ఒక శాసనం చేశాడని. ఇప్పుడు చేసిన శాసనం అద్భుతమైన శాసనం. ఎలాంటి శాసనం అంటే, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా వంట్రాతులు అవసరం లేదమ్మా, ఇదంతా అవసరం లేదు. శాసనం అదేనా? నా సముఖమున నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు అద్దండి. అసలు స్టేట్మెంట్ ఎవరి చేత చెప్పించాడు సువార్త? ఏమిటమ్మా అలా మౌనంగా ఉంటారు? ఎవరి చేత చెప్పించాడు సువార్త? హల్లెలూయా కాదు, దేవుని చేత. సారీ, మీ దెబ్బకు నేను కూడా తడబడుతున్నాను. రాజు చేత సువార్త చెప్పించాడండి దానియేలు. హల్లెలూయా. చదవమ్మా. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమునందు వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఎవరు? ఏమంట? ఆయనే జీవము కలిగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎవరు చెప్పారండి ఈ మాట? రాజు చెప్పాడండి. రాజు చేత చెప్పించాడండి దానియేలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ కష్టాలను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ ప్రతికూలతలను బట్టి కనుక దానియేలు కృంగిపోయి ఉంటే, దానియేలు విసిగిపోయి ఉంటే, దానియేలు దేవుని గురించి చెడుగా మాట్లాడి ఉంటే ఎంత అద్భుతమైన కార్యం చూడగలిగే వాళ్ళమా? చూడగలిగే వాళ్ళం కాదు. ఆ రాజే శాసనం చేశాడు,
దానియేలు దేవునికి భయపడండి, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును, ఆయన విడిపించువాడు రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. హల్లెలూయా. ఒక అన్యుడైన రాజు చేత దానియేలు స్వార్థ చెప్పించాడు. ప్రియ సహోదరి, దేవుడు మనకు తోడుగా ఉంటే అద్భుతాలు చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ శ్రమల్లో, ఆ శోధనల్లో, ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నామాన్ని పైకెత్తుతాడు, ఘనపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు వెళుతున్నారు, పరిచయ నిమిత్తం వెళుతున్నారు. శోధనలు ఎదురైనాయి. ఆ శోధన భయంకరమైన శోధన, మామూలు శోధన కాదు, తీవ్రమైన తుఫాన్, గాలి తుఫాన్, ఇవన్నీ కూడా వచ్చి ఆ పడవని ముంచేస్తూ ఉంటే ఆ దోణిలో ఒక్కళ్ళు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. ఎవరైనా అనుమానంగా చెప్తారేంటండి? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధైర్యంగా పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా మెలకువతో ప్రార్థించట్లా. మరేం చేస్తున్నారు? భయపడుతున్నారు. కొంతమంది ఇదే, ఏదైనా కష్టం వచ్చిందంటే మెలకువతో ఉంటారు, ప్రార్థించరు. మెలకువతో ఉండి ఫోన్లు చేస్తూ ఉంటారు. అక్క విన్నావా ఏం జరిగిందో, లేకపోతే తమ్ముడు విన్నావా, లేకపోతే పిన్ని విన్నావా, లేకపోతే వదిన విన్నావా. మెళకువతో ఉండి చేసే పనులు అనమాట. ఇంకొంతమంది అసలు ఎవరికి చెప్పరు, మెళకువతో ఉండి కృంగిపోతూ ఉంటారు. వీళ్ళే లోపల లోపల కుళ్ళిపోయి కృంగిపోయి సెలైన్ లెక్కించుకుంటారు. అవసరమా అండి? మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. కృంగిపోవడం కాదు మనం చేయాల్సింది, భయపడిపోవడం కాదు మనం చేయాల్సింది, బెదిరిపోవడం కాదు మనం చేయాల్సింది, పారిపోవడం కాదు మనం చేయాల్సింది. ప్రకృతినే సైతం సాధించగలిగిన దేవునికి మనం అప్పచెప్పాలి. వాళ్ళు మరణించే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ప్రవ్వా మేము నశించిపోతున్నాము, నీకేమీ పట్టట్లేదా అని చెప్పి అన్నప్పుడు ప్రభువు లేచి దేన్ని గద్దించాడు? గాలిని, నీటిని గద్దించినప్పుడు సమస్తము నెమ్మడమైపోయిందండి. హల్లెలూయా. ప్రభు వెంటనే అన్నమాట ఏంటో తెలుసా? ఏమన్నాడండి ప్రభు? అల్ప విశ్వాసులారా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభు ఇలాగే అనుకుంటా ఉంటాడు, ఎంత అల్ప విశ్వాసం వీళ్ళకి. మొన్నేగా చూసారు అద్భుతం, కృతజ్ఞత గుడికి పెట్టించుకున్నారు వీళ్ళు. మొన్నేగా అందరు కలిసి స్తుతించారు, మళ్ళీ వెంటనే ఏదైనా ప్రాబ్లం రాగానే మళ్ళీ కృంగిపోతున్నారు అని దేవుడు కూడా అనుకుంటాడు, అల్ప విశ్వాసులారా అని చెప్పినని. ప్రియ సహోదరి, ఆయన మార్గంలో నువ్వు నడిచే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే, ఆయన చిత్తంలో నడిచే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే, నీ మార్గంలో ఎలాంటి పెను తుఫాన్లు ఎదురైనా ప్రతి తుఫాన్ని కూడా ఆపివేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ తుఫాన్లను బట్టి భయపడొద్దు, ఆ తుఫాన్లు బట్టి బెదిరిపోవద్దు, ఆ తుఫాన్లు బట్టి పారిపోవద్దు, ఆ తుఫాన్లు బట్టి కృంగిపోవద్దు. ఆ తుఫాన్లో ప్రభు కోసం నిలబడు. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తూ నిలబడు. చివరిగా మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. ఏ పరిస్థితిలో? మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడండి. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే సిలువనెక్కబోతున్నాడు. సర్వమానవాళి యొక్క పాప భారాన్ని ఆయన మీద వేసుకోబోతున్నాడు. కష్టంగా ఉంది. పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిందారహితుడు, ఎటువంటి లోపము పాపము ఎరగనివాడు. అటువంటి ప్రభు సిలువకు అప్పగించకపోతా ఉంటే ఆ రోజు రాత్రి ప్రభు ఏం చేశాడు తెలుసా అండి? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? ఆ రాత్రంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువే ప్రార్థన చేస్తే మనమేం చేయాలండి? ఆల్ నైట్ ప్రేయర్ వచ్చే వాళ్ళలారా వినండి. ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోతున్న వాళ్ళారా వినండి. ఆ రాత్రంతా కూడా ప్రభు పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీకు శ్రమ ఉందా? రాత్రంతా కూర్చో దేవుని దగ్గర.
చెప్పొద్దు. నీకు నిద్ర వస్తుంది అంటే నీకు బాధ లేదు, భయం లేదని అర్థం. దయచేసి మీరు ఏమన్నా అనుకోండి, ఇది వాస్తవం. నీకు నిద్ర వస్తుంది అని చెప్పనంటే నీకు బాధ లేదు, భయం లేదని చెప్పని అర్థం. నీ కడుపులో భయం ఉంటే నీకు నిద్ర ఎలా వస్తుంది? నీ కుటుంబ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పుడు, నీ బిడ్డల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు మార్చే దేవుని దగ్గర ప్రార్థన చేసే అవకాశం ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలా వస్తుంది? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు కన్నీరు కార్చాలి. రాత్రులు మేలుకొని నీవు కన్నీరు కార్చాలి. వేకువజామున మేలుకొని నువ్వు కన్నీరు కార్చాలి. నీ నిమిత్తం కానీ, నీ భర్త నిమిత్తం కానీ, నీ బిడ్డల నిమిత్తం కానీ, నీ సమస్యల నిమిత్తంగా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చాడంటండి. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బలపరిచాడంట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎప్పుడైతే ప్రభుని బలపరిచాడో ప్రభు సిలువను మోయగలిగాడు, సిలువను అధిరోహించగలిగాడు, సిలువలో సర్వమానవాళ్ళ నిమిత్తము పాప పరిహారాన్ని చెల్లించగలిగాడు, సర్వమానవాళ్ళకి రక్షణ ఇవ్వగలిగాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన తోడు నీకున్నప్పుడు ఆయన చిత్తము నువ్వు చేయగలవు. ఆయన తోడు నీకున్నప్పుడు సమస్యలు ఎదుర్కోగలవు. ఆయన తోడు నీకున్నప్పుడు శోధనల నుంచి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడగలవు. ఆయన తోడు నీకున్నప్పుడు యుద్ధాలను జయించగలవు. ఆయన తోడు నీకున్నప్పుడు ప్రతి పరిస్థితిని అధిగమించగలవు. ఆయన తోడు నీకున్నప్పుడు సంతోషంగా కంటి నిండా నిద్రపోగలవు. హల్లెలూయా. ఆయన తోడు మనందరికి ఉండునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కొద్ది నిమిషాలు, చివరికి వచ్చేసాం మనం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. దానియేలును రక్షించిన దేవుడు, శిష్యుల్ని ఆపత్కాలంలో ఆదుకున్న దేవుడు, యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి సహాయం చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎరికో గోడల్ని కూల్చిన దేవుడు ఈరోజు సజీవుడుగా ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఆయన తోడు కోరుకో, ఆయన సహాయం కోరుకో. బాధల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఎవరు తీర్చలేని వేదనలో ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ముకో, నా వైపు చూడు, నా వైపు చూడు, నువ్వు మేలు పొందుకుంటావు. నా వైపు చూడు, నువ్వు రక్షణ పొందుకుంటావు. నా వైపు చూడు, నువ్వు విడిపించబడతావు. నా వైపు చూడు, నువ్వు స్వస్థపరచబడతావు. నా వైపు చూడు, నువ్వు పోషించబడతావు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. మీ తోడు మాకుంటే ఎంత మేలు, మీ తోడు మాకుంటే ఎంత ధైర్యము, మీ తోడు మాకుంటే ఎంత సంతోషము, మీ తోడు మాకుంటే ఎంత నెమ్మది. ఈరోజు నాయన మీ తోడు మాకు ఉండాలంటే మేమేం చేయాలో, ప్రతి పరిస్థితులు ఆనందించాలంటే మేమేం చేయాలో మీరు మాతో మాట్లాడారు. మీ మాటలు విన్న మేము మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని, మీ వాక్యాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయాలి. సంతోషంతో స్తుతించగలగడానికి సహాయం చేయాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి,
ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యోగం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకల బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది ఎదిరించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు. కాబట్టి మన హృదయాలను పరీక్షించుకుందాం. నువ్వు ఎవరినన్నా బాధ పెట్టుంటే, నీ మాటలను బట్టి కానీ, నీ క్రియలను బట్టి కానీ, నీ ప్రవర్తన బట్టి కానీ నువ్వు ఎవరినన్నా బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడుగు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఎవరన్నా నిన్ను వారి మాటలను బట్టి కానీ, క్రియలను బట్టి కానీ, ప్రవర్తన బట్టి కానీ నిన్ను బాధ పెట్టుంటే వారిని క్షమించు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మంచి మనస్సాక్షితో దేవుని ముందుకు రా. నీ జీవితంలో అపవిత్రమైనది ఏమున్నా, అభ్యంతరకరమైనది ఏమున్నా, అసహ్యమైనది ఏమున్నా, ఆయాసకరమైనది ఏమున్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈరోజు నీ జీవితంలో అన్యాయం కనబడటానికి వీల్లేదు, అవినీతి కనపడటానికి వీల్లేదు, అతిక్రమము కనపడటానికి వీల్లేదు, అబద్ధం వినబడటానికి వీల్లేదు. ఒప్పుకుందాం, ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం. యథార్థంగా ఒప్పుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని మీ వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. మేము చేసిన అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం, అతిక్రమముల నిమిత్తం నేను మీరు సిలువ వేయబడ్డారు, సిలువలో రక్తం కార్చారు, మా పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు, బలి పశువుగా మారారు. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిస్తున్నారు. ప్రభువా, మీరు చిందించిన ఆ వెళ్ళేని రక్తము ద్వారా నేను మా పాపాన్ని ప్రక్షాళన చేశారు, పాపిని నీతిమంతునిగా తీర్చారు, పరిశుద్ధునిగా మార్చారు, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే అధికారాన్ని ఇచ్చారు, దేవునితో సమాధానపరిచారు. ఈరోజు నాయన రొట్టెను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ శరీరంగా మార్చండి. ఈ ద్రాక్షరసాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ రక్తముగా మార్చండి. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము తీసుకుంటూ ఉండగా ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత దయచేసి మీ మహిమార్థమై, సాక్షార్థమై జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా స్త్రీలు, తర్వాత పురుషులు వస్తారు.
అందరం కలిసి యథార్థమైన హృదయంతో మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుందామండి. అందరు లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల సర్వశక్తి కలిగిన దేవ, మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని, ఎవరైతే మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకుంటారో వారిలో మీరు మీలో వారు ఉంటారని, వారి నిత్య జీవ నిత్య రాజ్యానికి వారసు అవుతారని ఆయన మీ వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్న మేము అయోగ్యులముగా కాక యోగ్యులముగా పరిశుద్ధులముగా మీ మహిమార్థమై సాక్షాత్మై జీవించినట్లు మీరు మాకు సహాయం చేయమని, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము సేయరి సోదరులార మనాత్మలతో తండ్రి, ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఇచ్చట ప్రేమలకిదియే కడవరి వచ్చియున్నదేమో, ఆచట మనమందరము కలుసుకొని ఆనందితుముగా పరమ తండ్రితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. మరి సమయంలో మన కానుకల్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పిద్దాం. ఈ పాట పాడుతూ ఉండగా దయచేసి ఒక్కొక్కరు ముందుకు రండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా
దిగులేలనా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం చెబుదాం నీవు నా తోడు నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ఎవరిని సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ఉన్నారమ్మా ఎవరు ఉన్నారు సాక్ష్యం చెప్పాలనుకునే వాళ్ళు సరే నేను ప్రార్థన చేస్తాను నేను చేస్తాను కిరణ్కి టైఫాయిడ్ అని చెప్పారంట సో దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం అలాగే మణి గారికి కూడా టైఫాయిడ్ అని చెప్పారంట దాని నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం ఇంకేమైనా ఎమర్జెన్సీ ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్ చేసేవి మీ అన్నయ్య గురించి అమ్మా సరే ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవా ఇంతవరకు నాయన పాటల్లో ప్రార్థనలో వాక్యములో ఆరాధనలో బల్లారాధనలో మీరు తోడుగా ఉన్నానన్న మీకు స్తోత్రం విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో పనిచేయనట్లు ఫలించినట్లు సహాయం చేయండి మీ బిడ్డల ప్రేమతో కృతజ్ఞతతో సమర్పణ తెచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించి 100 రెట్లుగా 1000 రెట్లుగా ప్రతిఫలం దయచేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాం వారి ఉద్యోగాల్ని వారి వ్యాపారాలని దేవా మీ బిడ్డల కష్టాజితాన్ని వారి చేతి పనులను మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధిని సంతృప్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి అవసరతలు అక్కర్ల కొరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం వారి అప్పుల నుంచి వారిని విడిపించమని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రవ్వా నా తండ్రి ముఖ్యంగా కిరణ్ అయినా టైఫాయిడ్తో బాధపడుతూ ఉండగా మీరే నాయన ఆ బిడ్డని దర్శించండి మీ గాయపడిన ఆ బిడ్డను తాకండి యేసు నామంలో ఆ బిడ్డను ముట్టండి యేసు నామంలో స్వస్థపరచండి యేసు నామంలో బాగు చేయండి యేసు నామంలో లేవనెత్తండి ఆయన మరి నాయన మణి గారిని కూడా ప్రభు మీరు దర్శించు నాయన మీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించండి మీ గాయపడిన ఆ బిడ్డను తాకండి యేసు నామంలో ఆ బిడ్డకి పరిపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా మరి అలాగే ప్రభా జ్యోతి వాళ్ళ అన్నయ్యని కూడా ప్రభు మీరు దర్శించండి నాయన దేవాని అతను మరి పేగు పూసిందని చెబుతున్నారు ఆ పేగులు కూడా మీ రక్తాన్ని ప్రోక్షించి యేసు నామంలో ముట్టి పరిపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డ నన్ను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినహారాన్ని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక కీ నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరిచి ఆయన మనకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మన పట్ల, మన ద్వారా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగానెన్నాడు. ఏతైనా కొండలపై, చీకటైనా లోయలలో, పరమగృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఇది ఆపండి అమ్మా.